మిస్ యూనివర్స్ ఇలా ఎవరు ఆ కిరీటాన్ని దక్కించుకున్నా ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాన్ని దక్కించుకోవడం కామన్. ఐశ్వర్యరాయ్ నుంచి మానుషి చిల్లర్ వరకు అంతా అలా వెళ్ళి ఇలా వచ్చిన వాళ్ళే. కాకపోతే మానుషి చిల్లర్కే ఎందుకో అదృష్టం కలిసి రావట్లేదంటున్నారు. తను ఏం చేసినా సీన్ రివర్స్ అవుతోంది, ఏ ముట్టుకున్నా మటాష్ అవుతోంది. మానుషి చిల్లర్ మరో ప్రియాంక చోప్రా అవుతుందన్నారు. అందం ఉంది, అందుకు తగ్గ దూసుకు వెళ్లే మాటకారితనం ఉంది, అలాగే నటిగా నటన మీద పట్టుంది. కానీ తనకి మాత్రం అదృష్టమే అప్పుడప్పుడు కూడా కలిసి రావట్లేదు. 6 ఏళ్లుగా మానుషి చిల్లర్ సినిమాలతో జర్నీ చేస్తూనే ఉంది. కానీ సాలిడ్ హిట్ కాదు కదా. కనీసం నటిగా అట్లీస్ట్ గ్లామర్ క్వీన్ గా ఎలా కూడా గుర్తింపుకి నోచుకోలేదు. జస్ట్ ఓ మోడల్ కి ఉన్న స్థాయి గుర్తింపే తప్ప నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళట్లేదు. మొన్న బడే మియా చోటే మియా డిజాస్టర్ అయింది. ఇదే హీరోతో సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ చేస్తే అక్కడ చేతులు కాలాయి. అలా నార్త్ సౌత్ ఎక్కడికి వెళ్ళినా మానుషికి కాలం కలిసి రావట్లేదు. ఫ్లాప్ల లిస్ట్ తగ్గట్లేదు. బేసిక్గా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ బాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకు వెళ్ళటం మారదు. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాలు కూడా చాలా కాలం ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసి 30+ ఏజ్లో ఏదో కాస్త గట్టెక్కారు. అలా చూస్తే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అవటం వల్ల బాలీవుడ్ని ఏలేస్తామనుకుంటే అదో భ్రమే అని తేలిపోయింది. మానుషి చిల్లర్ ఎంత ప్రపంచ సుందరి అయినా, వరల్డ్ వైడ్ గా తన గ్లామర్ కి, వ్యక్తిత్వానికి ఎంతమంది ఫిదా అయినా సినిమాల పరంగా తన బాధ తీరట్లేదు, హిట్టు పడట్లేదు, కనీసం నటిగా గుర్తింపు దక్కట్లేదు.